మన టీమిండియా పేస్ సంచలనం మహమ్మద్ షమి తన ఫిట్నెస్ విషయంలో వస్తున్న రూమర్స్ మీద మండిపడ్డాడు. తనకి ఎలాంటి గాయం కాలేదని అనవసరంగా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. సో మనం రీసెంట్గానే చూసాం, టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు షమీకి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. అండ్ అప్డేట్లో ఏముందంటే షమీకు మళ్ళీ గాయమైంది, 6 నుండి 8 వారాల పాటు రెస్ట్ కావాలి, దీంతో బీజీటీ ఆడే ఛాన్స్ లేదని చెప్పి రాసుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ తన గాయం ఎలాంటిదో కూడా చెప్పేశారు. మోకాల దగ్గర స్వెల్లింగ్ అయిందంట. అండ్ దీని ఎన్సీఏ వాళ్ళు చెక్ చేస్తున్నారు. మేబీ షమీ బీజీటీ మిస్ అవ్వచ్చని చెప్పి ఏదేదో పోస్ట్ చేశారు. సో ఈ న్యూస్ అంతా చాలా వైరల్ అయింది. ఎందుకంటే మనకి షమీ బీజీటీలో చాలా కీలకమైన బౌలర్. అతను కనుక టీంలోకి వస్తే బుమ్రా తర్వాత ది బెస్ట్ బౌలర్గా ఉంటాడు. సో అలాంటి షమీ బీజీటీకి అందుబాటులో ఉన్నాడని తెలిసిన తర్వాత చాలామంది ఫీల్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా ఫీల్ అయ్యా, ఒక వీడియో చేద్దాం అనుకున్నా. బట్ నేను WTC ఫైనల్ వీడియోతో కాస్త బిజీగా ఉండి దీనిపై వీడియో చేయలేదు. సో నేను ఈవినింగ్ వరకు షమీకి సంబంధించి ఇంజరీ విషయం మీద చాలా న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. బట్ నిన్న నైట్ అరౌండ్ 9 గంటలకు షమీ దీని మీద స్పందించాడు. ఇన్ఫ్యాక్ట్ ముందే చెప్పుకున్నాం, మండిపడ్డాడు. సో తనైతే తన ఎక్స్ అకౌంట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు, నాకు ఎలాంటి ఇంజరీ కాలేదు, ఎందుకు ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, నేను చాలా కష్టపడుతున్నా రికవర్ అవ్వడానికి, నేను కానీ BCCI అఫీషియల్ కానీ ఎవరు కూడా నా ఇంజరీ గురించి చెప్పలేదు, అలాంటప్పుడు నేను బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి దూరమైన ఒక నెగిటివ్ న్యూస్ను ఎందుకు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డాడు. ఇన్ఫ్యాక్ట్ తన ట్వీట్ చివరిలో చూసుకుంటే అతని విషయంలో వచ్చింది ఫేక్ న్యూస్ అని చెప్పి 4 times మెన్షన్ చేశాడు. సో భవిష్యత్తులో దయచేసి ఎవరు కూడా ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయకండి, నేను కానీ BCCI కానీ చెప్పేంత వరకు మీరేమీ నమ్మొద్దంటూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. సో మనకి షమీ మాటలు బట్టి క్లియర్గా అర్థమవుతుంది, అతనికి ఎలాంటి ఇంజరీ కాలేదు, తన రికవరీ ప్రాసెస్ మొత్తం చాలా సాఫీగా జరుగుతుంది. అండ్ అతనైతే బీజీటీలో ఆడాలని చెప్పి గట్టిగా టార్గెట్ పెట్టుకున్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ నెల 16వ తేదీ నుండి న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్ జరగబోతుంది. సో దీని నుంచే కంబ్యాక్ అవ్వాలని చెప్పి షమీ NCAలో చాలా హార్డ్గా ప్రిపేర్ అవుతున్నాడు. సో ప్రజెంట్ అయితే మహమ్మద్ షమీ విషయంలో ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్, అతనికి ఎలాంటి ఇంజరీ కాలేదు, బీజీటీలో ఖచ్చితంగా ఆడబోతున్నాడు.